హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ అలర్ట్స్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్కు స్వాగతం. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఒక మంచి అవకాశం వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య, వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కడప ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లోని డ్రగ్ డి అడిక్షన్ సెంటర్ కోసం పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా డాక్టర్, కౌన్సిలర్, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, పీర్ ఎడ్యుకేటర్, చౌకీదార్, హౌస్ కీపింగ్ స్టాఫ్ వంటి వివిధ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ వీడియోలో పోస్టుల వివరాలు, జీతాలు, అర్హతలు, దరఖాస్తు విధానం, ఎంపిక ప్రక్రియ మరియు ముఖ్యమైన తేదీల గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. ముందుగా ఖాళీల వివరాలు చూద్దాం. డాక్టర్ లేదా సైకియాట్రిస్ట్ పోస్టుకు ఒక ఖాళీ ఉంది. ఈ పోస్టుకు ఎంపికైన అభ్యర్థికి నెలకు 60,000 రూపాయల జీతం అందించబడుతుంది. ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కమ్ వొకేషనల్ కౌన్సిలర్ పోస్టుకు ఒక ఖాళీ ఉంది. ఈ పోస్టుకు నెలకు 25,000 రూపాయల జీతం ఉంటుంది. కౌన్సిలర్ లేదా సోషల్ వర్కర్ లేదా సైకాలజిస్ట్ పోస్టులకు 2 ఖాళీలు ఉన్నాయి. ఎంపికైన వారికి నెలకు 17,500 రూపాయల జీతం అందించబడుతుంది. పీర్ ఎడ్యుకేటర్ పోస్టుకు ఒక ఖాళీ ఉంది. ఈ పోస్టుకు నెలకు 10,000 రూపాయల జీతం ఉంటుంది. చౌకీదార్ పోస్టులకు 2 ఖాళీలు ఉన్నాయి. నెల జీతం 9,000 రూపాయలు. హౌస్ కీపింగ్ స్టాఫ్ పోస్టుకు ఒక ఖాళీ ఉంది. ఈ పోస్టుకు కూడా నెలకు 9,000 రూపాయల జీతం ఉంటుంది. అలాగే పార్ట్ టైం ప్రాతిపదికన యోగా, డాన్స్, మ్యూజిక్ లేదా ఆర్ట్ టీచర్ పోస్టుకు ఒక ఖాళీ ఉంది. ఈ పోస్టుకు నెలకు 5,000 రూపాయల వేతనం అందిస్తారు. మొత్తంగా ఈ నోటిఫికేషన్ ద్వారా 9 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇప్పుడు విద్యార్హతల గురించి మాట్లాడుకుందాం. డాక్టర్ పోస్టుకు సంబంధిత మెడికల్ డిగ్రీ మరియు రిజిస్ట్రేషన్ తప్పనిసరి. కౌన్సిలర్ మరియు సైకాలజిస్ట్ పోస్టులకు సోషల్ వర్క్, సైకాలజీ లేదా సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా పీజీ అర్హత అవసరం. ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ పోస్టుకు కూడా సంబంధిత విద్యార్హతలు మరియు అనుభవం ఉండాలి. చౌకీదార్ మరియు హౌస్ కీపింగ్ పోస్టులకు కనీస విద్యార్హత సరిపోతుంది. పోస్టుల వారీగా పూర్తి అర్హతల కోసం అధికారిక నోటిఫికేషన్ను తప్పనిసరిగా పరిశీలించాలని సూచిస్తున్నాము. ఇప్పుడు ముఖ్యమైన తేదీల గురించి తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్ జూన్ 4, 2026న విడుదల చేయబడింది. అదే రోజు నుండి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ జూన్ 10, 2026 సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే. కాబట్టి ఆసక్తి ఉన్న అభ్యర్థులు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా వెంటనే దరఖాస్తు చేసుకోవడం మంచిది. ఇప్పుడు అప్లికేషన్ ప్రక్రియ గురించి తెలుసుకుందాం. ఈ రిక్రూట్మెంట్కు ఆన్లైన్ అప్లికేషన్ సౌకర్యం లేదు. అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్సైట్ నుండి అప్లికేషన్ ఫారాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత అప్లికేషన్ ఫారాన్ని పూర్తిగా నింపి అవసరమైన సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలను జత చేయాలి. పూర్తి చేసిన అప్లికేషన్ను అదనపు డిఎంఈ మరియు సూపరింటెండెంట్, ప్రభుత్వ జనరల్ హాస్పిటల్, కడప కార్యాలయంలో సమర్పించాలి. ఇప్పుడు అవసరమైన డాక్యుమెంట్ల గురించి తెలుసుకుందాం. ఎస్ఎస్సి లేదా పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం, విద్యార్హత సర్టిఫికెట్లు, మార్కుల మెమోలు, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, కుల ధృవీకరణ పత్రం, స్టడీ లేదా రెసిడెన్స్ సర్టిఫికేట్, అనుభవ ధృవీకరణ పత్రాలు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు మరియు అప్లికేషన్ ఫీజుకు సంబంధించిన డీడీ లేదా బ్యాంకర్స్ చెక్ సిద్ధంగా ఉంచుకోవాలి. ఇప్పుడు ఎంపిక విధానం గురించి తెలుసుకుందాం. ఈ పోస్టులకు రాత పరీక్ష నిర్వహించరు. పూర్తిగా మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. మొత్తం 100 మార్కుల ప్రాతిపదికన ఎంపిక ప్రక్రియ ఉంటుంది. విద్యార్హతల్లో వచ్చిన మార్కులకు 90 మార్కుల వెయిటేజ్ ఇవ్వబడుతుంది. అదనంగా అనుభవానికి గరిష్టంగా 10 మార్కులు కేటాయిస్తారు. అంటే మంచి విద్యార్హత మార్కులు మరియు అనుభవం ఉన్న అభ్యర్థులకు ఎంపిక అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రిక్రూట్మెంట్ ప్రత్యేకత ఏమిటంటే ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసే అవకాశం లభించడం, ముఖ్యంగా మెడికల్, సోషల్ వర్క్ మరియు కౌన్సిలింగ్ రంగం. Thanks for watching. Please do like, share, and don't forget subscribe.